శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి. ఈ సింహరాశిలో మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. అలాగే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో కనుక మీ పేర్లు ప్రారంభమైతే మీది కూడా నామ నక్షత్ర రీత్యా సింహరాశిగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఈ ఉగాది పరాభవ నామ సంవత్సర సింహరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. మెచ్చుకునేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవమానించేటటువంటి వ్యక్తులు సమానమైన స్థితిలో ఉండడానికి కారణం ఆదాయము వ్యయము సమానమైన స్థితిలో ఉండడమే అని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందు గురించి అంటే, నిలవ ఉంటే కదా జనాలు రావడం, నిలవలేనప్పుడు జనాలు ఏముంటారు, అంతే కదా. ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి ప్రధానంగా 4 గ్రహాలను ఆధారం చేసుకుని చెప్తాం. అందులో గురుడు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు ఆధారం చేసుకుని చెప్పేటటువంటి సంవత్సర ఫలితాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే జూన్ నెల వరకు కూడా కొంతవరకు గురుడు యొక్క ప్రభావం జన్మరాశిలో కొంతవరకు సంచరించేటటువంటి విధానంలో ఉండడం, అలాగే అంటే రకరకాలైనటువంటి విధానంలో ఉంది. ఇది కొద్దిగా ఇబ్బందిని కలిగించేటటువంటి విధానం నుంచి బయటకు రావడానికి జూన్ 1వ తారీఖు లోపు మిథునంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం తదనంతరం కర్కాటకంలోకి మారడం. అయితే ఈ గ్రహ ప్రభావాల నిమిత్తంగా ఎలా ఉంది ఏమిటి అనేటటువంటిది మనం పరిగణనలోకి తీసుకుంటే తంబనేలే చూశారు మీరు ముందు, హెచ్చరిక అనేటటువంటి విధానంలో. ఆ హెచ్చరిక ఏమిటి, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాల వలన ఏ రకమైన శుభ ఫలితాలు పొందుతారు అనేటటువంటిది తెలుసుకోగలుగుతారు. ఎందు గురించి అంటే, ఈ గురుడు యొక్క స్థితి మార్చి 19వ తేదీ దగ్గర నుంచి ఉగాది నుంచి ప్రారంభించుకొని మనం చెప్పుకుంటున్నాం. అంతకు ముందు నుంచి ఇప్పుడు కూడా గురుడు యొక్క స్థితి మిథున రాశిలోనే ఉంది. మార్చి 19వ తేదీ దగ్గర నుంచి ఉగాది కనుక అది మనం పరిగణనలోకి తీసుకుని చెప్తున్నాం. మార్చి 19వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలో ఏకాదశ స్థానంలో, లాభస్థానంలో గురుడు యొక్క సంచారం విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితికి సింహరాశి వారికి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందిని, ఈతి బాధని తీసుకుని రాకుండా ఉండడానికి ప్రధాన కారకుడు గురుడు. అంత విశేషమైనటువంటి స్థానంలో, లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు వలన ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఆపత్కాల పరిస్థితులు ఏర్పడినా, ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో నష్టాలు వాటిల్లిన గురుబలము అనేటటువంటిది గోచారంలో ఉండి అత్యంత లాభదాయకమైనటువంటి స్థానం కనుక చేసిన కష్టానికి ఫలితాన్ని దక్కించేటటువంటి విధానంలో గురుడు యొక్క అనుగ్రహము అనేటటువంటిది మీకు లభించింది, లభిస్తుంది కూడా. జూన్ 1వ తారీఖు వరకు అత్యంత విశేషమైనటువంటి ఆర్థిక బలాన్ని చేకూర్చడం, అలాగే కొత్త స్నేహితులను ఏర్పాటు చేయడం,
వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి స్థితిని తీసుకుని రావడం, ఉన్నతికి దోహదం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీ యొక్క సోషల్ సర్కిల్ అంటే స్నేహితులు అవ్వచ్చు, గ్లోబలైజేషన్ ప్రభావం వలన విశేషమైనటువంటి స్నేహితులు అనేటటువంటి వాళ్ళు మీరు ఊహించినటువంటి విధంగా సహాయ సహకారాలు అందించడం, ఈ గ్లోబలైజేషన్ విధానంలో ఉన్నటువంటి స్నేహితుల వలన ఉన్నతమైనటువంటి పదవి యోగాలు పొందడం, ప్రధానంగా రాజకీయ నాయకులకి ఈ సమయం మీకు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధానంలో ఈ జూన్ 1వ తేదీ వరకు ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను, అలాగే ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బిజినెస్ని ఎంత విశేషమైనటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే అద్భుతమైనటువంటి విధానంలో విస్తరణ అనేటటువంటిది మనం చెప్పుకొని వస్తే లాభదాయకమైనటువంటి స్థితిని చేకూర్చేటటువంటి విధానంలో బిజినెస్ని విస్తరించేటటువంటి దానికి, వ్యాపార లాభదాయకమైనటువంటి స్థితికి ఈ సమయం ఒక బంగారపు బాతు గుడ్డు లాంటి సమయంగా చెప్పుకోవచ్చు. పాత స్నేహితులు కలుస్తారు, పలుకుబడి పెరుగుతుంది, వ్యక్తులలోనూ సమాజంలోనూ మీ ఆదరణ, మీలో ఉండేటటువంటి వాక్ పటిమ, మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలు గుర్తించి తెలియనటువంటి వ్యక్తులు కూడా మీకు దాసోహం అనేటటువంటి విధానంలో ఉండేటటువంటి పరిస్థితి, అలాగే సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీ వెనకాల ఉండి ఆ వ్యక్తుల యొక్క పరిచయాల ద్వారా కానీ లేదా ఆ వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వలన కానీ ఉన్నతమైనటువంటి స్థితిని పొందడం అనేటటువంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు అనేటటువంటివి నెరవేరేటటువంటి విధానంలో ఉండడం, సమాజంలో మంచి గుర్తింపు రావడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రధానంగా మీ యొక్క సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా, సంతాన అభివృద్ధిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, కుటుంబపరమైనటువంటి విలువల నిమిత్తంగా ఉన్నతిని పొందడం, కొత్త ఆలోచనలతోటి కొత్త దృక్పథంతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దూరం అవ్వడం, ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానమయ్యేటటువంటి విధానంలో మీ యొక్క ఆలోచన విధానము, ఆలోచన సరళి పెరగడం, అలాగే మనశ్శాంతి, ప్రధానంగా ఆధ్యాత్మిక చింతన వలన లభ్యమవ్వడం లాంటివి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. అతి ఆత్మవిశ్వాసం, మితిమీరినటువంటి ఆలోచనలను, మితిమీరినటువంటి ఖర్చులను అదుపు చేసుకోవలసినటువంటి పరిస్థితి, సామర్థ్యం, ఆ యొక్క స్థితి మీ చేతిలోనే ఉంది అనేటటువంటిది గ్రహించండి. అతి సర్వత్ర వర్జయేత్ అనేటటువంటి మాట ప్రతి విషయంలోనూ మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది అనేటటువంటిది చెప్పచ్చు. అలాగే ఏ విధమైనటువంటి హామీలు లేదా ఎవరికి షూరిటీ సంతకాలు ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. హామీలు ఇవ్వకండి. ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ముందు ఉన్నాయి. తప్పుడు పనులు చేయకండి, తప్పుడు విధానంలో నడవకండి, తప్పుడు స్నేహితులతో ఉండకండి. ఎందుకు ఈ మాటలు పదే పదే చెప్తున్నాను అంటే, ప్రధానంగా జూన్ 2వ తేదీ దగ్గర నుంచి కర్కాటకంలోకి గురుడికి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటకంలోకి వస్తున్నటువంటి గురుడు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటున్నప్పటికీ అది మీకు వ్యయస్థానం అంటే 12వ స్థానం. 12వ స్థానంలోకి ఎప్పుడైతే గురు సంచారం కలిగిందో, గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి చంద్ర రాశి నిమిత్తంగా 12వ రాశిలోకి ఎప్పుడైతే గురుడు సంచారం జరిగిందో, వ్యయస్థానం అది 12వ ఇల్లు అనేటటువంటిది ఖర్చుకి, ఏకాంతానికి, నిద్రకి, అలాగే రకరకాల ఆలోచన విధానాలకి ఒక పట్టుకొమ్మ లాంటిది అనేటటువంటిది గ్రహించండి. అభివృద్ధికి కారకుడైనటువంటి గురుడు పూర్ణ శుభగ్రహం వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఫలితాలు అనేటటువంటివి ఒక పక్క ఖర్చుని, ఒక పక్క బాధ్యతను, ఒక పక్క ఆధ్యాత్మికతను, ఒక పక్క అభివృద్ధిని, వీటన్నింటినీ కూడా ఎలాగ మెయింటైన్ చెయ్యాలి అనేటటువంటి ఒక సందిగ్ధావస్థలో మిమ్మల్ని పెట్టి పరీక్షించేటటువంటి విధానంలో ఉంటుంది. మీరు ఉన్నత స్థితికి చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నా, ప్రధానంగా ఈ సంచారము అనేటటువంటిది డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు పెడుతుంది అనడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా ఇది మీ జేబు మీద పడుతుంది.
ఇది మీ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల మీద పడుతుంది. డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. జూన్ 2వ తారీఖు దాటిన తర్వాత చేతిలో చిల్లి గవ్వ నిలబడదు అనేటటువంటి మాట అనడం కూడా అతిశయోక్తి మాట కింద ఉంది. పాపగ్రహాల వల్ల వచ్చేటటువంటి వృధా ఖర్చు కన్నా శుభప్రదమైనటువంటి గ్రహస్థితి వలన, శుభ సంబంధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురు బలం వలన శుభకార్యాల నిమిత్తంగా ఖర్చు అనేటటువంటిది చేస్తున్నప్పటికీ సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఆనందాన్ని వెల్లివిరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్ప ప్రతి క్షణం మీలో మీరు సతమతమైపోయేటటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెబుతున్నాను, ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి లేదా వ్యాపారంగా పరిపూర్తి యోగాన్ని పొంది మంచి స్థాయిలో ఉన్నటువంటి వారికి విన్నవించి చెబుతున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి అప్పు ఇవ్వడం కానీ షూరిటీ సంతకాలు లాంటివి పెట్టడం కానీ పనికిరావు. షేర్ మార్కెట్ విషయంలో స్పెక్యులేషన్ విధానంలో వెళ్ళారు అంటే కనుక చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. ఇచ్చినటువంటి డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మళ్ళీ 1కి 10 సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ చెబుతున్నటువంటి మాట అనుకున్నా, బుజ్జగిస్తూ చెబుతున్నటువంటి మాట అనుకున్నా, ముందు జాగ్రత్తగా చెబుతున్న మాట అనుకున్నా, అది మీ ఇష్టం. ఆలోచించుకోండి. మీ అభివృద్ధి చెందడానికి మాత్రమే చెబుతున్నటువంటి మాటలు. మానసిక ప్రశాంతత అనేటటువంటిది, ఆరోగ్య విషయం నిమిత్తంగా సరైనటువంటి సమయానికి భోజనము నిద్ర లేకపోవడం, బయటంతా కూడా ఒక రకమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉండడం, రాత్రిలో నిద్ర పట్టకపోవడం, భవిష్యత్తు గురించి ఏదో తెలియనటువంటి అకారణ భయాలు మిమ్మల్ని వేధిస్తూ ఉండడం కనిపిస్తున్నాయి. ప్రధానంగా నలుగురితోటి కలవాలన్నా, నలుగురిలోనూ మాట్లాడాలన్నా, నలుగురిని మనం మచ్చిక చేసుకోవాలన్నా సరే ఏదో రకమైనటువంటి వెల్తి, అంటే అన్నీ ఉన్న ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగా ఉంటుంది. ఒక డిప్రెషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి, వైరాగ్య ధోరణికి సంబంధించినటువంటి విధానంలో ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మెడ నరాల మీద, కంటికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అశ్రద్ధ అనేటటువంటిది దయచేసి చేయకండి. అలాగే ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సంబంధించి ప్రభుత్వం అవ్వచ్చు, ప్రైవేట్ పరమైనటువంటి వాళ్ళు అవ్వచ్చు, మీ ద్వారా ఉపయోగం పొందినటువంటి వారే, మీకు సహాయ సహకారాలు అందిద్దాము అని అనుకునేటటువంటి విధానంలో ఉన్న వ్యక్తులే ఏదో ఒక చిన్న మెలిక వలన వాళ్ళు కూడా మీకు సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోయేటటువంటి పరిస్థితి, పాలిటిక్స్ జరిగేటటువంటి పరిస్థితి, ఆ వ్యూహ ప్రతివ్యూహాల విషయం నిమిత్తంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఆవేశం అనేటటువంటిది పనికిరాదు. మాట చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడవలసినటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగం అనేటటువంటి పరిస్థితుల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ అవ్వచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల వారు అవ్వచ్చు, దయచేసి చెబుతున్నటువంటి మాట, పౌరుషానికి పోయి ఉద్యోగాన్ని వదిలేయొద్దు. అధికారులతో కానీ, సామాజికంగా ఉండేటటువంటి వ్యక్తులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పెట్టుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ పోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయము. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఓర్పుతో వేచి ఉండండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను భవిష్యత్తులో పొందండి అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా మీ మంచి కోరి చెబుతున్నాను అనేటటువంటిది దయచేసి అర్థం చేసుకోగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31వ తేదీ దాటిన తర్వాత మాత్రం మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది కదా అనే ఉద్దేశంతో దాన్ని తక్కువ అంచనా వేయడం ఎంత ప్రమాదమో, అక్టోబర్ 31వ తేదీ దాటిన తర్వాత మిమ్మల్ని ఎవరైతే నిందించారో, ఎవడైతే మీతోటి ఆడుకున్నారో వాటిని వేటాడేటటువంటి బెబ్బులి పులిలా, ఒక అద్భుతమైనటువంటి ఆకలిగొన్న సింహంలా ఎదురు చూస్తున్నటువంటి సమయం అక్టోబర్ 31 తర్వాత జన్మంలోకి, సింహరాశిలోకి గురుడు యొక్క ప్రభావం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే అతిచారం వలన వస్తున్నటువంటి గ్రహ ప్రభావం ఇది. ఈ ప్రభావం జన్మరాశిలో గురుడు ఉన్నాడు అంటే గోచార నిమిత్తంగా జాతకంలో విశేషమైనటువంటి
బంగారు సమయంగా చెప్పుకునేటటువంటిది. జన్మరాశిలో సంచరిస్తున్నాడు అనేటటువంటి గురుడు యొక్క ప్రభావం పూర్ణ శుభుడు గనక మీ వ్యక్తిత్వ వికాసానికి ఆత్మవిశ్వాసానికి గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు. మీ ఆలోచన విధానం మారుతుంది. నేను ఏదైనా సాధించగలను, ఇప్పటిదాకా నన్ను అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి నేను సమాధానం చెప్పగలను అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకం మీలో పెట్టుకోండి. ధర్మం మీ వైపు ఉంది, అనుమానం లేకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలోచన విధానంలో కొత్త విషయాలు నేర్చుకుంటారు. సమాజంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మెలగాలో తెలుసుకునేటటువంటి దానికి ఈ సమయం మీకు బ్రహ్మాండమైనటువంటి పాఠాన్ని ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పేసింది. సమాజంలో మీ మాటకు, వ్యక్తిత్వానికి గుర్తింపు అనేటటువంటిది పెరిగే సమయం ప్రారంభమైపోయింది మిత్రమా. చూసుకోండి, 10 మందిలో ఉన్నా 1,00,000 మందిలో ఉన్నా సరే మీ గౌరవం అనేటటువంటిది అచంచలంగా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. మీ యొక్క ప్రతిభ పాఠవాలు అనేటటువంటివి ప్రతివాడు మీకు దాసోహం అనేటటువంటి విధానంలో చేస్తారనేటటువంటిది సత్యం. విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అనుకూలతలు ఏర్పడతాయి. కౌన్సిలింగ్ లేదా టీచింగ్ సంబంధించినటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ, ఇప్పటిదాకా డిప్రెషన్లో ఉండి ఏ పని చేద్దాం అనుకుంటున్నా ఏది అవ్వటం లేదనుకున్నటువంటి వారికి కానీ ఈ సమయం బంగారు బాతుగుడ్డు లాంటి సమయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకండి. అద్భుతమైనటువంటి సమయంగా పరిగణనలోకి తీసుకోండి. మీ జీవన శైలిని మార్చుకోండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. ప్రతి విషయంలోనూ కూడా దృష్టిని పెట్టండి. పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క అనుగ్రహాన్ని, అనుభవజ్ఞుల యొక్క పాఠాలను, మీకు జరిగినటువంటి యథార్థ జీవిత సత్యాలను ఒక పాఠంగా మలుచుకొని మిమ్మల్ని మీరు దిద్దుకుంటూ మీ భవిష్యత్తును మీకు బంగారు బాట వేసుకునేటటువంటి విధానంలో మెలగండి అనేటటువంటిది చెప్తున్నాను. మీ కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా పిల్లల యొక్క అభివృద్ధి కలుగుతుంది. వివాహం కానటువంటి వారికి ఈ సమయంలో వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతిబంధక దోషాలు పోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, వివాహం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి కూడా ఈ సమయంలో సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. పరిపూర్తిగా పితృదేవతల అనుగ్రహం, దైవతానుగ్రహం జన్మ గురుడు యొక్క రూపంలో మీ చేతిలో ఉంది, మీ రాశిలో ఉంది అనేటటువంటిది గ్రహించండి. పనులు దేన్ని వాయిదా వేయడం అనేటటువంటిది వదిలేయండి. నాకే అన్నీ తెలుసుకునేటటువంటి అతి ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదు. అతి సర్వత్ర వర్జయేత్, అది దృష్టిలో పెట్టుకోండి. డిసెంబర్ 13వ తేదీ దాటిన తర్వాత వక్రస్థితిలోకి ప్రారంభమై సింహంలోనే ఉంటాడు. మళ్ళీ జనవరి 24వ తేదీ దాటిన తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి పెడతాడు. అక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుడికి అగ్నికి ఆద్యం తోడైనట్లుగా, లేదా మంటకి విపరీతమైనటువంటి వాయువు తోడైనట్లుగా విశేషమైనటువంటి విధానంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క దోషము, శనీశ్వరుడు యొక్క విశేష ప్రభావము అనేటటువంటిది మీ రాశి మీద ఉంది. ఇప్పటికీ మీరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో శనీశ్వరుని యొక్క ప్రభావం వలన పడుతున్నారు, కాదని చెప్పటం లేదు. ఈ సమయం మీకు మళ్ళీ చెప్తున్నాను, జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ నెల పూర్తయ్యేంత వరకు సాధ్యమైనంత వరకు గురుడు బలాన్ని తగ్గి ఉన్నటువంటి సమయంలో శని యొక్క ప్రభావం కూడా, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా దానికి తోడవుతుంది. కనుక 1కి 10 సార్లు మీకు చెబుతున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలలోకి వెళ్ళకండి. ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే ఉంటుంది. కనుక ఈ సంచారంలో ఆకస్మికంగా ఊహించనటువంటి మార్పులు అనేటటువంటివి సూచిస్తూ ఉంటాడు. ఈ సమయంలో శని మన యొక్క అహాన్ని తగ్గించి వాస్తవికమైనటువంటి దృక్పథంతో, అంటే మీకు మీరు జీవిత పాఠాన్ని నేర్చుకునేటటువంటి విధానంలో ప్రభావం చూపుతాడు అనడంలో అతిశయోక్తి మాట లేదు. ఈ సమయంలో శని యొక్క దృష్టి ద్వితీయ స్థానాన్ని, పంచమ స్థానాన్ని, దశమ స్థానాన్ని చూస్తుంది. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఒక పాఠం నేర్చుకునేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో శనేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి పరిపూర్తి గురువు. అంటే జీవిత పాఠాన్ని, జీవన శైలిని ఎక్కడో కాదు మీకుగా నేర్పి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వజ్రంలా తయారు చేసేటటువంటి పరీక్షా సమయము.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటటువంటిది చూపవలసినటువంటి సమయము. ఈ సమయంలో మీరు మీ పాత అలవాట్లను, తప్పుడు విధానంలో ఉన్నటువంటి అలవాట్లను వదులుకోండి. సాధ్యమైనంత వరకు శని యొక్క సమయం, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, లేదా ఏలినాటి శని సమయం కానీ, ఈ సమయం నడుస్తున్నటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు నడక ఎంత నడిస్తే అంత మంచిది. నడకకి ప్రాధాన్యత ఇవ్వండి. నడవడం వలన, పెద్దల యొక్క సేవ చేసుకోవడం వలన చాలా ఉపయోగం, శని యొక్క అనుగ్రహం పరిపూర్తిగా లభ్యమవుతుంది. ఇది ఒక చిన్న చిట్కా. అయితే దీనికి సంబంధించినటువంటి విధానంలో పరిహారాల్లో మిగిలినటువంటి విషయాలు చెప్పుకోవచ్చు. మీ పాత అలవాట్లను వదులుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని అలవాటుకోవడానికి మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా వృత్తిపరమైనటువంటి విషయం నిమిత్తంగా వృత్తిలో ఆచరణాత్మకమైనటువంటి దృక్పథం అనేటటువంటిది చాలా అవసరం. మాట కంటే చేతకు, ఊహల కంటే వాస్తవానికి ప్రాముఖ్యత ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టల కన్నా పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అభివృద్ధి అనేటటువంటిది పరిపూర్తిగా సాధిస్తారు. మీ బాధ్యతలను శ్రద్ధగా, నిజాయితీగా నిర్వర్తించడం ద్వారా భవిష్యత్తులో మంచి విజయాలు అనేటటువంటివి సాధిస్తారు. ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి దృష్టి వలన ఆర్థిక విషయాలపై అనవసరమైనటువంటి ఖర్చు అనేటటువంటిది సూచిస్తుంది కనుక అనవసరమైన ఖర్చును తగ్గించండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనేటటువంటిది చాలా అవసరం. మీ సొంత పేరు మీద పెద్ద పెట్టుబడులు అనేటటువంటివి పెట్టేటటువంటి సమయంలో పెద్దల యొక్క ఆలోచనలను కానీ, పెద్దల యొక్క సలహాలను కానీ, సంప్రదింపులను కానీ తీసుకోవడం చాలా మంచిది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా దృష్టి ఉంటుంది కనుక పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల, చదువు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పచ్చు. ప్రధానంగా జూలై 27వ తేదీ తర్వాత వక్రస్థితిలో ప్రారంభమై డిసెంబర్ 10వ తారీఖు దాకా కూడా ఈ వక్రత్యాజ్యమైనటువంటి విధానంలో ఈ శని యొక్క స్థితి ఉంటుంది. కానీ ఏం చేసినా సరే ఆ అష్టమ స్థానంలోనే ఈ సమయము అనేటటువంటిది నడుస్తుంది. డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా రాహువు కుంభరాశిలో 7వ స్థానంలో మీకు సంచరిస్తూ ఉంటాడు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కలత్ర సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక ఈ కలత్రకారకమైనటువంటి విధానంలో వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విధానంలో కానీ చాలా అద్భుతమైనటువంటి మార్పులను, వ్యాపార విశ్రుతికి, వ్యాపారపరమైనటువంటి విధానంలో అనుకూలతకు అద్భుతంగా ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్యన కానీ, లేదా వ్యాపారపరమైనటువంటి విధానంలో వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా, అలాగే వ్యాపార భాగస్వామ్య వ్యవహారాల నిమిత్తంగా చాలా సున్నితంగా వ్యవహరించవలసినటువంటి సమయం. సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, సంబంధాలు ఏర్పడతాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారస్తులకు కొత్త మార్కెట్లు, విదేశీ క్లయింట్లు, ఆన్లైన్ బిజినెస్ల ద్వారా విపరీతమైనటువంటి లాభం పొందే అవకాశం ఉంది. దాంపత్యంలో అకస్మాత్తుగా అపోహలు రావడం, భాగస్వామ్యపరమైనటువంటి ప్రవర్తనల్లో, వ్యాపారపరమైనటువంటి విధానంలో అనుకోని వింత ఆలోచనలు, వింతగా ప్రవర్తించడం అనేటటువంటివి మీరు గుర్తించగలుగుతారు. సమాజంలో మీ ఇమేజ్కి సంబంధించినటువంటి విలువ మనకి పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఇమేజ్ను పెంచుకునేటటువంటి ఆలోచన దృక్పథం ఎక్కువ అవుతుంది అనేటటువంటిది గ్రహించాలి. ప్రధానంగా ఈ రాహువు యొక్క దృష్టి పంచమ, సప్తమ, నవమ స్థానాల్లో ఉంటుంది కనుక కుటుంబ పరంగా కానీ, అలాగే దాంపత్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ కొంత గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల మాటలు నచ్చకపోవడం, ప్రతి విషయానికి కూడా నాకు అన్నీ తెలుసులే, నేను చేసుకోగలనులే, నేనున్నానులే అనేటటువంటి ఆ అనేటటువంటి తత్వం గొప్పలకు పోయి అప్పుల్ని చేసే విధంగాను, గొప్పలకు పోయి తప్పులకు ఆధారమయ్యేటటువంటి విధానంలోనూ ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, జ్ఞప్తి పెట్టుకోండి. వ్యాపారంలో భాగస్వాములను గుడ్డిగా నమ్మకండి. అలాగే 7వ తేదీ దాటిన తర్వాత 7వ తేదీ దగ్గర నుంచి కూడా మకర రాశిలోకి 6వ స్థానంలోకి రాహువు యొక్క స్థితి మారిన తర్వాత
ప్రధానంగా మకరంలోకి షష్ఠస్థానంలోకి వస్తాడు రాహువు. శత్రు సంబంధమైనటువంటి స్థితి, విజయ సంబంధమైనటువంటి స్థితిలోనూ ఉంటాడు. రాహువుకు అత్యంత ఇష్టమైనటువంటి స్థానం అది. సమస్యలను, రోగాలను, శత్రువులను వీటన్నింటినీ ఎదిరించేటటువంటి ధైర్యం మీ ముందు నిలబడలేరు అనేటటువంటి విధానంలో ఉంచేటటువంటి స్థితిగా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితికి ఈ యొక్క 7వ తేదీ దాటిన తర్వాత రాహు మిమ్మల్ని ఉంచుతాడని చెప్పచ్చు. ఇది కూడా ఉన్నతమైనటువంటి స్థానం. ఈ సమయానికి సంబంధించినటువంటి దాంట్లో గడిచే కొద్దీ మీరు మరింత బలపడేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు కానీ, లేదా వ్యాపారపరమైనటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి కానీ, పోటీ తత్వం కోరుకునేటటువంటి వారికి కానీ, ఉద్యోగపరంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి కానీ, పోటీ పరీక్షల్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ చాలా విజయాలు సంబంధించినటువంటి విధానంలో సంపూర్తి విజయాన్ని సాధిస్తారు. కోర్టుపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి గొడవలు ఏమైనా జరుగుతున్నా, ఇబ్బంది పడుతున్నా, ఆ ఇబ్బందిని అధిగమించి కోర్టు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, లేదా కోర్టుపరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నటువంటి వారికి కానీ అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఆఫీస్ పాలిటిక్స్ కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి విధానంలో, ఉద్యోగపరమైనటువంటి విధానంలో ఉంటాయి. ఉద్యోగంలో కష్టపడేటటువంటి తత్వం పెరుగుతుంది. సర్వీస్ రంగంలో ఉన్నటువంటి వారికి, మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ లీగల్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి సమయంగా చెప్పచ్చు. పాత అప్పులు తీరుస్తారు. మీలో ఒక ప్రాక్టికల్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. రాహు యొక్క దృష్టి 7వ స్థానంలోనూ ఉండడం వలన చిన్నపాటి భాగస్వామ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మీరు ఒక క్లారిటీగా, ఒక క్లియర్గా జీవన విధానాన్ని ఉంచుకుంటడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరి మధ్యన దాపరికాలు, ప్రధానంగా మీ దంపతుల మధ్యన, మీకు సంబంధించినటువంటి వ్యక్తుల మధ్యన దాపరికం అనేటటువంటిది పెట్టుకోకండి. లేనిపోని మాటలు పడడం, లేనిపోని విధానంలో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వృత్తిపరంగా ధర్మాన్ని పాటించేటటువంటి వారికి అదృష్టం అనేటటువంటిది కలిసి వస్తుందని చెప్పచ్చు. శత్రువులను జయిస్తారు, కానీ ఆరోగ్య విషయం నిమిత్తంగా నిర్లక్ష్య ధోరణి అనేటటువంటిది అంత మంచిది కాదు. కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎలర్జీలు కానీ, లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాహు ఎప్పుడూ కూడా వ్యసనానికి ఆకర్షించేటటువంటి విధానంలో చేస్తూ ఉంటాడు. దానివల్ల ఇబ్బందులు పడతారు. కొద్దిగా చెడు స్నేహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా సింహరాశిలోనూ జన్మంలోనూ కేతువు యొక్క సంచరిస్తూ ఉండడం వలన ఈ కేతువు జన్మంలో ఉన్నటువంటి స్థానాన్ని వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకునేటటువంటి విధానంలోనూ, మిమ్మల్ని అంతర్ముఖులుగా చేసేటటువంటి విధానంలోనూ ఈ కేతువు యొక్క ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా మీ మానసిక స్థితి ఈ సమయంలో ఒక వైరాగ్య భావన కింద ఉండేటటువంటి విధానంలో ఉంటుంది. ఒకప్పుడు మీ వరకు మీరే ఆనందాన్ని ఇచ్చినటువంటి పదవులు అవ్వచ్చు, లేకపోతే మీ డబ్బు అవ్వచ్చు, మీ ఆస్తిపాస్తులు అవ్వచ్చు, వీటన్నింటి మీద కూడా ఒక రకమైనటువంటి విరక్తి కలుగుతుంది. అసలు నేనెవరో, నేను ఏంటి, నేను ఏ విధానంలో ఉండాలి అని మిమ్మల్ని మీరు ఒంటరిగా మీ వరకు మీరే ఇన్విజిబుల్గా భావిస్తూ దాని ద్వారా ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి విధానానికి, అర్థం అయ్యేటటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది మీకు మీరే సంఘర్షణ పడుతూ ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానివలన డిప్రెషన్ లోనయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవుడు, దెయ్యం అనేటటువంటి ఉన్నాయనేటటువంటి భావన కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఒక అడుగు ముందే ఉంటారు, కానీ మనస్సు అనేటటువంటిది పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే, అవసరమై పూజ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని రకాలుగా నేను దేవుడి గురించి ఆలోచిస్తున్నాను, నా పరిస్థితి ఏమిటి ఇలా ఉంది, ఎందుకు ఇలా అయిపోతుంది, దేవుడు లేడు అనేటటువంటి అభిప్రాయం మీదే. అబ్బెబ్బే ఈ మాత్రమేనా మనం కలుగుతుంది, ఇలా ఉన్నాము అంటే దేవుని యొక్క అనుగ్రహమే కదా అనేటటువంటి భావన కూడా మీదే. అంతు చిక్కని విధానంలో మీ యొక్క మనస్తత్వం మీకే ఒక రకమైనటువంటి సవాలు విసిరేటటువంటి విధంగా జన్మంలో సంచరిస్తున్నటువంటి కేతువు యొక్క ప్రభావం ఉంటుంది. తల భారం పెరిగిపోతుంది, తలనొప్పి విపరీతంగా వస్తూ ఉంటుంది. ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి విధానంగా
ఏదో తెలియనటువంటి బరువు, జీవితంలో అన్నీ ఉన్నా సరే ఏదో డిప్రెషన్, ఏదో రకమైనటువంటి వెలితి అనేటటువంటిది మీకు అధికంగా కనిపించేటటువంటి విధానంలో ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్ మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని కోరుకుంటారు, కానీ పొంతన లేని భావోద్వేగాల వలన దంపతుల మధ్యన కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి భాగస్వాముల మధ్యన కానీ కొద్దిగా సంఘర్షణ ఏర్పడేటటువంటి విధానంలోనే కనిపిస్తుంది. అయితే ఈ కేతువు యొక్క ప్రభావం డిసెంబర్ 6వ తారీఖు వరకు ఇలా ఉంటే 7వ తేదీ దగ్గర నుంచి కూడా వ్యయస్థానంలోకి కేతువు యొక్క సంచారం మారుతుంది. ఎందు గురించి అంటే వీళ్ళు అపసవ్యంగా తిరుగుతారు రాహుకేతువులు కనుక. 1వ స్థానం నుంచి వెనక్కి వెడితే 12వ స్థానంలో వ్యయస్థానంలో విశేషమైనటువంటి మోక్షకారకుడు కేతువు కనుక ఈ 12వ స్థానం కూడా మోక్షస్థానమే. లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు అనేటటువంటిది బలంగా లాగేటటువంటి పరిస్థితి. ప్రధానంగా యోగా, మెడిటేషను, ఆధ్యాత్మిక గురువులు లేదా ఈ ఫిలాసఫీ చెప్పేటటువంటి వ్యక్తులు, వీళ్ళ మీద ఆలోచన విధానం ఎక్కువగా పెరుగుతుంది. మంచి సమయం దొరికింది అని అనుకుంటారు. ఆఫీసు పరంగా కానీ, ఆఫీసులో జరిగేటటువంటి పాలిటిక్స్కి కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఫంక్షన్లకు, పార్టీల మీద ఆసక్తి అనేటటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఒంటరిగా గడపాలి అనుకునేటటువంటి విధానంలో ఉంటారు. ప్రశాంత జీవనం గడపాలనుకుంటారు. కొండల ప్రాంతాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా బాగా ప్రశాంతంగా అడవి వాతావరణం, నదులు, ఇలాంటి ధార్మికమైనటువంటి విధానంలో, ధార్మిక జీవనానికి దగ్గర అయ్యేటటువంటి విధానంలో ఉంటారు. డబ్బును గట్టిగా పట్టుకోవాలని చూస్తే సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మందులకు కానీ, లేదా హాస్పిటల్ విషయం నిమిత్తంగా కానీ, ప్రయాణాల విషయం నిమిత్తంగా కానీ ఖర్చులు విపరీతంగా అవుతాయి. కంటికి కనిపించినటువంటి శక్తి ఏదో మిమ్మల్ని పీడిస్తోందేమో, లోపల నుంచి ఏదో బాధ తన్నేస్తోంది అనేటటువంటి అభిప్రాయం కూడా కలుగుతుందన్నలో అతిశయోక్తి లేదు. అసలు డబ్బు ఎటుపోతుందో తెలియదు, ఎంత సంపాదిస్తున్నామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. హాస్పిటల్కి ఖర్చులు అయ్యే బదులు మీరే స్వచ్ఛందంగా భగవత్ సేవకో, గోసేవకో, లేకపోతే ఏదైనా వృద్ధాశ్రమానికో వీటి నిమిత్తంగా ఖర్చు చేస్తే ఆ దోషం కొంతవరకు ఉపశమించేటటువంటి అవకాశంగా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రధానంగా కేతు వ్యయస్థానంలో ఉండడం వలన నిద్రపోతున్నటువంటి సమయంలో విపరీతమైనటువంటి కలలు, పాములు కళ్ళలోకి వస్తూ ఉండడం, ప్రతి దాంట్లోనూ కూడా ఏదో తెలియనటువంటి కలత నిద్ర అంటాం కదా, ఆ కలత నిద్రలా ఉండేటటువంటి పరిస్థితులు. ఎంత పడుకున్నా అలసటగా అనిపిస్తూనే ఉంటుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉత్సాహం ఉండదు. పాదాల్లోనూ అలాగే కాళ్ళకి దగ్గర సంబంధించినటువంటి విధానంలో మోచిప్పల దగ్గర కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ప్రధానంగా ఎడమ కన్ను విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కంటి విషయంలో కానీ, వంటి విషయంలో కానీ నిర్లక్ష్య ధోరణి అనేటటువంటిది వదిలిపెట్టడం చాలా మంచిది. ప్రధానంగా నిద్ర లేకుండా ఉండేటటువంటి పరిస్థితుల్ని వదిలేయండి. సాధ్యమైనంత వరకు సమయ పాలన చేయండి. ఉదయాన్నే లేవడం, ప్రశాంతంగా సమయ విధి విధానాలను అనుసరించి భోజనాదులు చేయడం, రాత్రి కొంచెం ప్రశాంతంగా పెందరాలే పడుకోవడానికి ప్రయత్నం చేయడం, శారీరక వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం వలన అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరానికి కాదు, మీకు యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే మీ అదృష్ట సంఖ్య అనేటటువంటిది మీ 1. అలాగే మీకు 10వ తారీఖు చాలా అనుకూలించేటటువంటి తిథిగా మనం ఆ రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అనుకూలించేటటువంటి సంఖ్యలు 2, 3, 4, 7, 9 సంఖ్యలు మీకు అనుకూలించేటటువంటి సంఖ్యలుగా చెప్పచ్చు. అలాగే ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము ఈ సమయాలు మీకు బాగా కలిసి వస్తాయి. అయితే ఈ సమయంలో సందర్భాల్లో పరిహారాల విషయం నిమిత్తంగా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే గురుడు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలకి తప్పనిసరిగా మీరు ప్రధానంగా చేసుకోవలసినటువంటివి ఈ 4 గ్రహాలకి జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు చేసుకోండి. ఈశ్వరుని ఎంత త్వరితంగా పట్టుకుంటే అంత మంచిది. ఈశ్వరారాధన, శివాష్టోత్తరం పారాయణ చేయండి ప్రతిరోజు. ఇక విశేషంగా ఈ గ్రహ జపాలతో పాటుగా రుద్రహోమం, దత్తాత్రేయ సంబంధమైనటువంటి హోమం, అమ్మవారికి సంబంధించినటువంటిది చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన, అమ్మవారిని రాహుకాల సమయంలో దీపారాధనలు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా
నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.